హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బటర్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, రోటీ, అలాగే పుల్కా, పూరి, వెజ్ పలావ్ ఎందులోకైనా. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్ చేసేద్దాం. బటర్ మసాలాకి 200 to 250 గ్రామ్స్ పన్నీర్కి ఒక పెద్ద సైజు 2 ఆనియన్స్ తీసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసుకొని ఒక మందపాటి బాణీలోకి వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి, అలానే ఒక 3 నుంచి 4 టమాటాలు కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఒక 10 వరకు జీడిపప్పు వేయడం వల్ల మంచి గ్రేవీ వస్తుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 4 నుంచి 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, అలాగే 2 లేదా 3 యాలకులు, ఒక స్పూన్ వరకు ధనియాలు. కావాలంటే బిర్యానీలో వేసే అన్ని మసాలాలు కూడా వేసుకోవచ్చు. ఆకు, అలాగే స్టార్ ఫ్లవర్, అవన్నీ కూడా నేనైతే యాడ్ చేయట్లేదు. నేను ఆ ఫ్లేవర్స్ దీన్ని డామినేట్ చేస్తాయని బటర్ మసాలాని నేను అవాయిడ్ చేస్తాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. సో నేను చేసే స్టైల్ ఇదనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకున్నాం. ఇదైతే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్ మగ్గించుకుంటాము. ఇలా అన్నిటిని 4 to 5 మినిట్స్ ఇలా మగ్గించుకున్నాక ఇందులోకి ఈ వాటర్ సరిపోతాయి. ముక్కలు మునగలేదు కానీ అనుకోమాకని, మనం తర్వాత మళ్ళీ బటర్లో ఆయిల్లో దీన్ని మంచిగా ఫ్రై చేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇవి సరిపోతాయి. ఎక్కువ నీళ్ళు పోసారనుకో చాలాసేపు ఉడకాల్సి వస్తుంది అనమాట. ఇలా వాటర్ అన్నీ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారనిద్దాము. ఇలా పూర్తిగా చల్లారినాక ఇందులోకి 1 ఇంచు వరకు అల్లము, అలాగే 7-8 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకుందాము. ఇలా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి కర్రీకి సరిపడా బటర్ యాడ్ చేసుకుందాం. బటర్ ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అది మీ ఇష్టము. కొంచెం ఆయిల్, కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ బటర్ యాడ్ చేస్తున్నాను. బటర్ ఇలా కరిగినాక ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాంటి ఈ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్నాక ఇలా మంచిగా కలుపుకున్నాక సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. స్టేజ్లో ఉన్నప్పుడు స్పైసీ సరిపడా కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంచిగా కలుపుకోండి. ఎక్కువ స్పైసీ అయితే బాగోదన్నమాట, కొంచెం తక్కువే ఉండాలి. ఆ లెవెల్లో చూసుకుని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి, లవంగాలు వేసాం కాబట్టి కొంచెం ఘాటుగానే ఉంటుంది. సో కొంచెం వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దీన్ని ఇంకొక 5 మినిట్స్ ఇక మగ్గనిద్దాము. ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకున్నాము. అలా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ మగ్గబెడదాం అన్నమాట. కొంచెం బాయిల్ అయ్యేంత వరకు. తర్వాత పన్నీర్ని యాడ్ చేసుకుందాం. ఇలా చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ముందుగా కొన్ని వాటర్ తీసుకొని అందులోకి ఒక 4 to 5 మినిట్స్ ఇలా వదిలేసేయండి అన్నమాట. అప్పుడు పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. అలానే పన్నీర్ కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా, పాల స్మెల్ అలా లేకుండా ఉంటుంది అన్నమాట. సో ఇందులోకి అన్నీ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మనము కర్రీలోకి వాటర్ యాడ్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ చేసుకుంటే ఈక్వల్గా సరిపోతుంది అనమాట. సో అది కొంచెం మధ్యలోకి ఇవి కూడా మంచిగా వాటర్లో నానుతాయి, అలాగే చాలా సాఫ్ట్గా వస్తుంది. గుర్తుపెట్టుకోండి టిప్పు.
ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం పన్నీర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కట్ చేసుకున్నామంటే పన్నీర్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని ఎక్కువసేపు అవసరంగా ఒక 5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది అన్నమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకొని చాలా పోతే అప్పుడే యాడ్ చేసుకోండి. పన్నీర్తో పాటు అవి కూడా కుక్ అయిపోతాయి. తర్వాత యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ అనిపిది అన్నమాట. సో కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందన్నమాట. 90%, ఇంకా 10% ఉంది. ఈ స్టేజ్లో మనం కొంచెం ఫ్రెష్ క్రీము అలానే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయినా పన్నీర్ బటర్ మసాలా రెడీ అన్నమాట. ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.